ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో సముద్రం తన కథలు చెబుతున్న చోట, సూర్యుడు ప్రతి ఉదయం కొత్త ఆశలను తీసుకొస్తున్న చోట, అది ఒక నగరం కాదు, ఒక అనుభవం, ఒక భావోద్వేగం. అది కాకినాడ. కాకినాడ పరిచయం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ తీరనగరం. ఈ నగరం ఒకప్పుడు కోకనాడ అని పిలవబడేది. కాలక్రమేణా అది కాకినాడగా మారింది. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది సంస్కృతి, ఆర్థిక అభివృద్ధి, ప్రకృతి అందాల కలయిక. ఇక్కడ సముద్రం, పచ్చని చెట్లు, ఆహార సంస్కృతి మరియు ప్రజల మనసు ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తాయి. చరిత్ర. కాకినాడ చరిత్ర చాలా పురాతనది. బ్రిటిష్ కాలంలో ఇది ఒక ముఖ్యమైన పోర్టుగా అభివృద్ధి చెందింది. ఈ నగరం వాణిజ్యానికి కేంద్రంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలతో వాణిజ్యం జరిగింది. అక్కడి నుండి రవాణా అయినవి పంటలు, నూనెలు మరియు ఇతర ఉత్పత్తులు. కాకినాడ పోర్టు ప్రాముఖ్యత. కాకినాడ పోర్ట్. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పోర్టులలో ఒకటి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి నుండి చమురు, గ్యాస్, వ్యవసాయ ఉత్పత్తులు దేశం బయటకు పంపబడతాయి. ప్రకృతి అందాలు. బీచ్, సూర్యాస్తమయం, పక్షులు. కాకినాడ బీచ్. ఇది నగరానికి గుండెలాంటిది. సాయంత్రం సమయంలో సూర్యుడు సముద్రంలో కలిసే దృశ్యం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. గాలి, అలలు మనసుకు ఒక శాంతిని ఇస్తాయి. కోరింగా వన్యప్రాణి అభయారణ్యం. కాకినాడ దగ్గర్లో ఉన్న కోరింగా వన్యప్రాణి అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు స్వర్గం. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవులలో ఒకటి. ఇక్కడ మీరు చూడవచ్చు వివిధ రకాల పక్షులు, జంతువులు, అద్భుతమైన ప్రకృతి. ప్రజల జీవనశైలి. కాకినాడ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారి జీవితం సాదాసీదాగా ఉంటుంది, కానీ ఆనందంతో నిండి ఉంటుంది. ఉదయం మార్కెట్లో సందడి, సాయంత్రం బీచ్ వద్ద నడక ఇవి వారి దైనందిన జీవితం. ఆహారం, ఫుడ్ కల్చర్. కాకినాడ కాజా, స్ట్రీట్ ఫుడ్. కాకినాడ అంటే గుర్తుకు వచ్చే మొదటి విషయం కాకినాడ కాజా. ఈ మిఠాయి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. అదేకాదు, ఇక్కడి చేపల వంటలు, మసాలా రుచులు ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటాయి. ఆధునిక అభివృద్ధి. ఇప్పటి కాకినాడ పురాతనతను నిలబెట్టుకుంటూ ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇక్కడ కొత్త ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలు మరియు విద్యాసంస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. కాకినాడ ఒక నగరం కాదు, ఒక అనుభూతి. ఇది ప్రకృతి, ఇది సంస్కృతి, ఇది అభివృద్ధి. కాకినాడ రహస్య ప్రదేశాలు. ప్రపంచానికి తెలిసిన కాకినాడ ఒకవైపు ఉంటే, తెలియని కాకినాడ మరోవైపు ఉంటుంది. అక్కడ రహస్యాలుంటాయి, ప్రకృతి దాగి ఉంటుంది, మరియు కథలు వినిపించకుండా మిగిలిపోతాయి. ఈరోజు మనం చూసేది కాకినాడలోని ఆ రహస్య ప్రదేశాలు. హోప్ ఐలాండ్. ఇది సాధారణంగా కనిపించే ఒక దీవి కాదు, ఇది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత రక్షణ గోడ. హోప్ ఐలాండ్ సముద్రపు అలల నుంచి కాకినాడను కాపాడే సహజ కవచం. ఇక్కడికి వెళ్లాలంటే బోటు ప్రయాణం తప్ప మరో మార్గం లేదు. అక్కడికి చేరుకున్నప్పుడు మీకు కనిపించేది ఎండిన ఇసుకలు, నిశ్శబ్దం మరియు ఆకాశం మాత్రమే. ఇది ఒక ఒంటరి ప్రపంచం లాంటిది. కొరింగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో దాగిన మార్గాలు. కొరింగా అడవిని చాలామంది చూసుంటారు, కాని అందులో దాగిన మార్గాలు మాత్రం చాలామందికి తెలియవు. ఈ అడవిలో లోపలికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న నీటి మార్గాలు కనిపిస్తాయి. ఇవి ఒక లాబిరింత్ లాంటివి. ఒక్కసారి లోపలికి వెళ్ళాక బయటకు రావడం కూడా కష్టమే. ఇక్కడ మీరు చూస్తారు అరుదైన పక్షులు మరియు నిశ్శబ్దంగా కదిలే జంతువులు. ఇది నిజంగా ఒక అడ్వెంచర్. యానం బ్యాక్వాటర్స్. యానం కాకినాడకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ప్రాంతం. ఇక్కడి బ్యాక్వాటర్స్ చాలా అందంగా ఉంటాయి, కాని ఇంకా చాలామందికి తెలియదు. సాయంత్రం సమయంలో నీటిపై పడే సూర్యకిరణాలు అది ఒక మ్యాజిక్ లాంటిది. ఇక్కడ పడవ ప్రయాణం చేస్తే మీరు ఒక సినిమాకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అదుర్రు బుద్ధిస్ట్ సైట్. చరిత్రలో దాగిన ఒక రహస్యం. అదుర్రు బుద్ధిస్ట్ స్థలం. ఇది చాలా పురాతనమైన బౌద్ధ కేంద్రం. ఇక్కడి స్తూపాలు నిశ్శబ్దంగా గతాన్ని చెబుతున్నాయి.
చాలామందికి ఈ ప్రదేశం గురించి తెలియదు, కాని ఇది ఒక గొప్ప చరిత్రను దాచుకుంది. ఉప్పాడా బీచ్లోని సైలెంట్ జోన్లు. ఖాళీ బీచ్, అలలు, ఎవరూ లేని ప్రదేశం. ఉప్పాడా బీచ్ అందరికీ తెలుసు, కాని అందులో దాగిన సైలెంట్ జోన్లు చాలా ప్రత్యేకం. ఇక్కడ ఎవరూ ఉండరు, కేవలం మీరు మరియు సముద్రం. ఈ ప్రదేశం మీ ఆలోచనలను వినిపించేలా చేస్తుంది. గ్రామీణ రహస్యాలు, అన్నోన్ విలేజెస్. పచ్చని పంట పొలాలు, గ్రామాలు. కాకినాడ చుట్టూ ఉన్న చిన్న గ్రామాలు, అవి కూడా ఒక రహస్యం లాంటివే. ఇక్కడి జీవితం చాలా సింపుల్, కాని చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి మధ్య జీవనం మరియు నిజమైన ఆనందం. కాకినాడలో ఉన్న ఈ రహస్య ప్రదేశాలు మనకొక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి. ప్రకృతి, చరిత్ర మరియు నిశ్శబ్దం. ఇవి అన్నీ కలిసినప్పుడు అది ఒక మాయలా అనిపిస్తుంది.